ఆత్మీయులందరికీ నమస్కారం. నేను మీ శ్రీ గురు. ఈరోజు ముక్కోటి ఏకాదశి 30th డిసెంబర్ ఈరోజు. మరి ఏకాదశికి మన ఆత్మీయులందరికీ ఒక చిన్న సూచనలు మిత్రులారా. మన ఆత్మీయులందరూ కూడా కనీసం ఏకాదశి ఫాస్టింగ్ అయితే ఉంటున్నారు. ఈ ఏకాదశి ఫాస్టింగ్‌లో ఎవరికి ఎంతసేపు వీలైతే అంతసేపు ఉండండి. ఎన్ని గంటలు వీలైతే అన్ని గంటలు ఉండడానికి ప్రయత్నం చేయండి. కనీసం 6 అవర్స్ ఉండగలిగితే 6 అవర్స్, 8 అవర్స్ ఉండగలిగితే 8 అవర్స్, 12 అవర్స్ ఉండగలిగితే 12 అవర్స్, 24 అవర్స్ ఉండగలిగితే 24 అవర్స్ ఉండడానికి ప్రయత్నం చేయండి. అయితే ఫాస్టింగ్‌లో ఎక్కువ పనులు గానీ, లేదా ఎక్కువ మొబైల్ స్క్రీన్ చూడడం గానీ కొంచెం తగ్గించండి. తగ్గించి మధ్యలో కొంచెం ప్రాణాయామం చేయడం, నాడీ శోధన చేయడం, డీప్ బ్రీతింగ్ చేయడం చేయండి. అలాగే ముఖ్యమైన విషయం, ఈ రోజంతా అంటే ఫాస్టింగ్ ఉన్న ప్రతిరోజు, అంటే ఈ ముక్కోటి ఏకాదశి రోజు మాత్రమే కాదు, మిగతా ఏ ఏకాదశికైనా ఎప్పుడు ఫాస్టింగ్ ఉన్నా సరే, ఆ రోజంతా వార్మ్ వాటర్ తీసుకోండి ఫ్రెండ్స్. సో, కాబట్టి ఏమవుతుంది, బాడీ చక్కగా క్లెన్సింగ్ అవుతుంది, డీటాక్స్ అవుతుంది. కాబట్టి ఫాస్టింగ్ రోజు ఎవ్రీ హాఫ్ అన్ అవర్‌కి కొంత వార్మ్ వాటర్ తీసుకోండి. ల్యూక్ వార్మ్ వాటర్ తీసుకోండి. సో, ఎక్కువ యూరిన్‌కెళ్ళాల్సి వస్తుందేమో అనుకోని తక్కువ తీసుకోవద్దు ఫ్రెండ్స్. ఎందుకంటే వాటర్ కూడా ఫుడ్డే. దాన్ని మనం సెకండ్ ఫుడ్ అంటాము. సో, ఫస్ట్ ఫుడ్ ఎయిర్, సెకండ్ ఫుడ్ వాటర్, థర్డ్ ఫుడ్ మనం తినే ఫుడ్. సో, ఈరోజు ఫాస్టింగ్ అయితే ఉంటారు. మరి ఫాస్టింగ్ యొక్క ఫలితం చాలా బాగా రావాలంటే బ్లడ్ ఫ్లో చాలా బావుండాలి. బ్లడ్ ఫ్లో బావుండాలంటే చక్కగా వాటర్ తీసుకోవాలి. ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. ఒకవేళ ఎవరికైనా బాగా ఆకలనిపిస్తే, కళ్ళు నీరసమైపోతున్నాయి, కళ్ళు తిరుగుతున్నాయి, సో బీపీ డౌన్ అవుతుందనుకుంటే ఏదైనా ఫ్రూట్స్ తినండి, పర్వాలేదు. 1, 2, 3 ఫ్రూట్స్ తినండి. సో, వాటర్‌తో ఉండేవారు వాటర్‌తో ఉండండి. లేదా హనీ తీసుకునేవారు హనీతో కూడా వాటర్‌లో కొంచెం ఒక 3, 4 స్పూన్స్ కలుపుకొని తాగొచ్చు. సో ఫ్రెండ్స్, ఇలా మన ఆత్మీయులందరూ ఆరోగ్యంగా ఉండడానికి నేను తగిన సూచనలు, సలహాలు ఎప్పటికప్పుడు మార్పు చేస్తూనే ఉంటాను ఫ్రెండ్స్. మీకు ఏదైనా సందేహం ఉన్నా నాకు 4-5 ఈవినింగ్ 4-5 మధ్యలో మీరు నాకు కాల్ చేయొచ్చు. అలాగే మీకెవరికైనా సరే ఆరోగ్య సమస్యలకు సంబంధించి నాతో సంప్రదించాలి అనుకుంటే మీకు కింద నెంబర్ కనబడుతుంది కదా! ఆ నెంబర్‌లో ఏ నెంబర్‌కైనా నాకు 4-5 మధ్యలో ఈవినింగ్ కాల్ చేయొచ్చు. సో, అలాగే రేపు అంటే 31st మనకి ఓంకారం 108 టైమ్స్ ఓంకారం ఉంది మన క్లాస్‌లో. నేను లింక్ అయితే అందరికి పంపిస్తాను. మార్నింగ్ 6-7 తప్పకుండా అటెండ్ అవ్వండి. నమస్తే. ధన్యవాదాలు.